SA1 మార్క్స్ ని CSE వెబ్సైట్ లో మొబైల్ ద్వారా క్లాసెస్ వారీగా ఒకేసారి అందరి స్టూడెంట్స్ మార్క్స్ ని ఎలా ఎంటర్ చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేయాలి. ముందుగా రైట్ సైడ్ టాప్ కార్నర్ లో కనిపిస్తున్న 3 డాట్స్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ డెస్క్ టాప్ సైట్ పై టిక్ చేసుకోవాలి. తరువాత సెట్టింగ్స్ ఆప్షన్ పై క్లిక్ చేసి యాక్సెసిబిలిటీ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు షో జూమ్ ఆప్షన్ ఇన్ మెయిన్ మెన్యూ అనే ఆప్షన్ ని ఎనేబుల్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ కు వెళ్ళి గూగుల్ సెర్చ్ లో CSE AP అని టైప్ చేసి CSE వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి. లాగిన్ పై క్లిక్ చేస్తే ఇలా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. స్కూల్ అటెండెన్స్ యాప్ లో ఉపయోగించేటువంటి టీచర్ యొక్క ఇండివిడ్యువల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ను ఇక్కడ మనం ఎంటర్ చేసి సైన్ ఇన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు రైట్ సైడ్ 3 డాట్స్ పై క్లిక్ చేస్తే జూమ్ ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి జూమ్ పర్సెంటేజ్ ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. జూమ్ పర్సెంటేజ్ పెంచితే అన్ని ఆప్షన్స్ మొబైల్ వ్యూలో డిస్ప్లే కావున సర్వీసెస్ ఆప్షన్ డిస్ప్లే అయ్యే విధంగా జూమ్ పర్సెంటేజ్ ను మనం తగ్గించుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ సర్వీసెస్ ఆప్షన్ కనిపిస్తుంది. సర్వీసెస్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇందులో R2 CCE మార్క్స్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ CCE మార్క్స్ ఎంట్రీ అని డిస్ప్లే అవుతుంది. CCE మార్క్స్ ఎంట్రీ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా మరొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వ్యూ టైప్ లో సబ్జెక్ట్ టీచర్, క్లాస్ టీచర్ అనే 2 ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. ముందుగా క్లాస్ టీచర్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని ఏ విధంగా మార్క్స్ ఎంటర్ చేయాలో చూద్దాం. క్లాస్ టీచర్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జామ్ దగ్గర SA1 అని సెలెక్ట్ చేసుకోవాలి. మీడియం సెక్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే మీరు ఏ క్లాసెస్ కి క్లాస్ టీచర్ గా మ్యాప్ అయి ఉన్నారో ఆ క్లాసెస్ డిస్ప్లే అవుతాయి. క్లాస్ సెక్షన్ ను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా డిస్ప్లే అవుతారు. ఇక్కడ స్టూడెంట్ పై క్లిక్ చేస్తే స్టూడెంట్స్ యొక్క అన్ని సబ్జెక్ట్ మార్క్స్ ను ఒకేసారి ఎంటర్ చేయడానికి పేజ్ డిస్ప్లే అవుతుంది. ఈ పేజీలో స్టూడెంట్ యొక్క అన్ని సబ్జెక్ట్ మార్క్స్ ను ఒకేసారి ఎంటర్ చేయవచ్చు. స్టూడెంట్ ఆ సబ్జెక్ట్ ఎగ్జామ్ కు అటెండ్ అయ్యాడా లేదా సెలెక్ట్ చేసుకుని ఎగ్జామ్ ఏ మీడియంలో రాశాడో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అకాడమిక్ స్టాండర్డ్స్ వారీగా మార్క్స్ ను ఎంటర్ చేయాలి. ఈ విధంగా స్టూడెంట్ యొక్క అన్ని మార్క్స్ ను ఎంటర్ చేసి సేవ్ పై క్లిక్ చేస్తే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనే పాపప్ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా క్లాస్ టీచర్ ఆప్షన్ ద్వారా స్టూడెంట్ యొక్క అన్ని సబ్జెక్ట్ మార్క్స్ ని ఒకేసారి ఎంటర్ చేయవచ్చు. ఈ మార్క్స్ ని అవసరమైతే మరలా ఎడిట్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సబ్జెక్ట్ టీచర్ గా ఏ విధంగా మార్క్స్ ఎంటర్ చేయాలో చూద్దాం. వ్యూ టైప్ లో సబ్జెక్ట్ టీచర్ సెలెక్ట్ చేసుకుని అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జామ్ SA1 గా సెలెక్ట్ చేసుకుని మీడియం సెలెక్ట్ చేసుకోవాలి. క్లాస్ సెక్షన్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ క్లాసులో మీరు ఏ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తున్నారో సబ్జెక్ట్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సబ్జెక్టును సెలెక్ట్ చేసుకోగానే ఆ క్లాసులోని స్టూడెంట్స్ యొక్క అందరి పేర్లు డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ముందుగా ఆ సబ్జెక్టుకు సంబంధించి ఎగ్జామ్ కి స్టూడెంట్ అటెండ్ అయ్యాడా లేదా సెలెక్ట్ చేసుకుని అలాగే ఎగ్జామ్ ఏ మీడియంలో రాశాడో సెలెక్ట్ చేసుకొని అకాడమిక్ స్టాండర్డ్స్ వారీగా స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ అందరి మార్క్స్ ను ఒకేసారి ఎంటర్ చేయవచ్చు లేదా అందరి మార్కులు ఎంటర్ చేసి సేవ్ చేసుకోవచ్చు. తరువాత మిగిలిన వారి మార్కులు కూడా ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ఎంటర్ చేసి అడుగున కనిపిస్తున్నటువంటి సేవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ డిస్ప్లే అవుతుంది. దీంతో ఆ సబ్జెక్టుకు సంబంధించి
సెలెక్ట్ చేసుకున్న క్లాసులోని అందరి స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ను మనం ఎంటర్ చేసినట్లే. ఈ విధంగా సబ్జెక్ట్ టీచర్ ఆప్షన్ ద్వారా ఒక క్లాసుని మనం సెలెక్ట్ చేసుకొని ఆ క్లాసులో ఏ సబ్జెక్టు మనం డీల్ చేస్తున్నామో ఆ సబ్జెక్టుకు సంబంధించి అందరు స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ని ఒకేసారి ఎంటర్ చేయవచ్చు.